ఇవి రెండు లెటర్లు. మైనింగ్ డిపార్ట్మెంటు ఇది ఇల్లీగల్ క్రషర్, ఈ క్రషర్ను మూసివేయండి, ఈ క్రషర్ మీద చర్యలు తీసుకోండి అని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 8 నెలల కింద ఉత్తరం రాసింది. 8 నెలల నుంచి గడ్డి బిక్తుండ్రా, గాడిద పనులు తోముతుండ్రా, మేమే బయటకు పెట్టినా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. 8 నెలల కింద ఈ ఇల్లీగల్ క్రషర్ రాఘవ క్రషర్ మీద చర్య తీసుకోమని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే నిద్రపోతుందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? మంత్రి గారు దాన్ని భయపడుతుందా, నిద్రపోతుందా? అదే మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి తమ్ముడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు జైల్లో పెడతారు. మంత్రి గారి క్రషర్ అయితే అటు పోవడానికి భయపడతారా? ఇది కాదా? ఈ డాక్యుమెంట్లు నిజాలు కావా? తర్వాత మేం బయట పెట్టినాం. ఎప్పుడొచ్చింది లెటరు? సీనరేజ్ ఛార్జెస్ కట్టినాము. దిస్ ఈస్ ద డాక్యుమెంట్. ఇది కూడా ఎప్పుడొచ్చింది? హెచ్ఆర్డీసీఎల్ కు పొంగులేటి కంపెనీ పోయి మేము సీనరేజ్ కట్టిన ఒక కాపీ ఇవ్వండి, డాక్యుమెంట్ ఇవ్వండి అని అట్టుకొచ్చిండ్రు. దేనికి సీనరేజు? ఏ క్రషర్ సీనరేజు? ఈ క్రషర్ నుంచి కోత్వాల్ కూడా క్రషర్ నుంచి పోయినట్టు 0 పర్మిట్లు ఉన్నాయా? కోత్వాల్ కూడా నుంచి తీసుకువెళ్తే మైనింగ్ డిపార్ట్మెంట్ కు నెల నెల మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీశారు, ఎన్ని మెట్రిక్ టన్నులు ఎక్కడ సప్లై చేశారో ప్రతి నెల మైనింగ్ డిపార్ట్మెంట్ కు రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిండ్రా? ఏదీ లేదు. ఇది క్రషరే ఇల్లీగలే. మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క పరిధిలో లేకుండా ఏ మైనింగ్ పరిమితి లేదు, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, ఏ అనుమతి లేదు. ఆడ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్ అని రాసిండ్రు. నేనే రాజు, నేనే మంత్రి, నన్నెవడు అడిగేటోడు అనే విధంగా ఇష్టారీతిగా 100 కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టారు. అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ నిష్పాక్షికమైన విచారణ జరగాలంటే వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయాలి. లేదంటే ఆయనను వెంటనే బర్తరఫ్ చేస్తేనే నిష్పాక్షికమైన విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ సిబిసిఐడి అనేది రేవంత్ రెడ్డి జేబు సంస్థ, అది ప్రభుత్వానికి జేబు సంస్థ. సిబిసిఐడి ఏదో విచారణ మంత్రి మీద జరుపుతుంది, నిజాలు బయటకు తీస్తుంది అనేటువంటిది అంత డొల్ల. చరిత్రలో ఎక్కడ కూడా అటువంటి ఉదంతం లేదు. నిజాయితీగా జరగాలంటే, అన్ని విషయాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, మంత్రి గారిని బర్తరఫ్ చేయండి, హౌస్ కమిటీ వేయడానికి ముందుకు రావాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఉన్నది. ఏం చేస్తామనేది రేపు ఉదయం 10 గంటలకు మేమందరం ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి మా కార్యాచరణ ఉంటుంది. రేపు మార్నింగ్ 10 o'clock ఆ విషయాలు రేపు ఉదయం చెప్తాం, ఇప్పుడు చెప్పాం. బట్ కార్యాచరణ ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పారు. తప్పు జరిగిందనేటువంటి విషయం అర్థమైంది. అందుకే ఇవాళ గవర్నమెంట్ డిఫెన్స్ లో పడిపోయి ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి పాల్పడతా ఉన్నారు, బ్లాక్మెయిల్ కు పాల్పడతా ఉన్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయత్నం చేసి మాకు మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి వాళ్లకు వాళ్ళే ఇవాళ సిబిసిఐడి అని అనౌన్స్ చేసుకుంటారు, ఎథిక్స్ కమిటీ అని అనౌన్స్ చేసుకుంటారు. అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. డిఫెన్స్ లో పడ్డారు గనక, సమాధానం లేదు గనక, మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని రెడ్ హ్యాండెడ్ గా పట్ట పగలు దొరికిపోయింది, ఆధారాలతో సహా దొరికిపోయింది. అందువల్ల ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏమనంటే దళిత యాంగిల్ తెస్తున్నాడు, ఇంకొక వైపు మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తామని. అంటే ఇది ప్రశ్నించే గొంతుల మీద దాడి. మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు గనక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నాడు. పోలీసులను పెట్టి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేసినారు. కౌశిక్ రెడ్డి గారి మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. మీరు పెట్టిన కేసులు అక్రమ కేసులని